అల్లా, ఒక్కసారి మా ప్రార్థన వినిపించుకో. మేం చేసిన తప్పులకి దయచేసి మా జోధాబేగుని శిక్షించుకో. మమ్మల్ని శిక్షించుకోదా, దయచేసి మమ్మల్ని శిక్షించు. మా జోధాబేగుని మా కోసం పంపించుకోదా. తను లేకుండా మేము జీవించలేము. తను మాకు కావాలి. నీ భర్త నిన్ను పిలుస్తున్నాడు జోదా. నువ్వు తిరిగి వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. జలాల్కి పెట్టిన పరీక్షలో తాను విజయం సాధించాడు. ఒకానొకప్పుడు సావిత్రీదేవి తన భర్తని యమధర్మరాజు నుంచి రక్షించింది. ఇవాళ నీ భర్త చేసిన సత్కార్యాల ఫలితంగా నువ్వు తిరిగి అతనికి దక్కుతావు. మీ ఇద్దరి బంధం చాలా దృఢమైన బంధం. ఇది తెగిపోని బంధం. మీ ఇద్దరూ ఒకరు లేకుండా మరొకరుండరు. నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావు. అలాగే నీ భర్త కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నాడు. లేవండి, మా మాట వినిపించుకుని లేవండి జోధాబేగం. జోధాబేగం, ఇది మా ఆదేశం. మిమ్మల్ని లేవమని మేము ఆజ్ఞాపిస్తున్నాం. లేవండి, లేవండి జోధాబేగం. మమ్మల్ని శిక్షించకండి. దయచేసి లేవండి జోధాబేగం. దయచేసి లేవండి, లేవండి, లేవండి. నువ్వు తిరిగి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. వెళ్ళు జోదా. జలాల్ నిన్ను పిలుస్తున్నాడు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. అతని వద్దకి తిరిగి వెళ్ళిపో. లేవండి జోధాబేగం, దయచేసి లేవండి. అమిజాన్, అమిజాన్, చూసారా? కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. మాకు తెలుసు జోధాబేగం, మీరు మమ్మల్ని అన్నిటికీ విడిచి వెళ్ళరని మాకు తెలుసు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి జోధాబేగం. మాకు తెలుసు మీరు మా కోసం వస్తారు. యా ఖుదా, మీకు 100 కోటి శుక్రియాలు. మా జీవితంలో ఎన్నడూ ఏ తప్పు చెయ్యం. మా జోధాబేగుని కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు జోధాబేగం. కళ్ళు తెరవండి, మేము మీ పక్కనే ఉన్నాం. యా అల్లా, ఎంతటి దయగలవాడు అయ్యా.